ముఖ్యంగా ముందు ఆ ఎమ్మెల్యేని గాడి సస్పెండ్ చేయాల్సింది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన అంబటి రాంబాబుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఆలోచించండి. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అరగంటే వచ్చి వెళ్ళిపోయిన వైజాగ్లో శ్రీనివాసుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు చెప్పండి. ఇవాళ గుర్తొచ్చిందా మీకు క్రమశిక్షణ అనేది? మీ ఎమ్మెల్యేల క్రమశిక్షణ ఉందా? లేదు కాబట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు 70 మందిని తీసేసి పక్కన పెట్టావు. అందులో బీసీ ఎస్సీలని ఎందుకు తీసావు? 36-37 మందిని. వాళ్ళే తప్పులు చేస్తారా? మీ రెడ్లు చేయరా తప్పులు? ఇన్ని దారుణాలు చేశారండి. అధికారులకు విలువిచ్చారా? ఇందాక అధికారుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అదే అధికారులను పట్టుకుని కొట్టారు. ఒక రౌడీ షీటరు స్టేషన్లో సంతకం పెట్టి భయపడుతూ వెళ్ళవలసినోడు వచ్చి సిఐని కొట్టాడు, డిఎస్పీలను కొట్టారు. చూడండి ఇన్ని దారుణాలు జరిగినాయి. ప్రజలు ఇసిగిపోయే కదా, అధికారులు కూడా ఇసిగిపోయే కదా. ఇది ప్రజలందరూ కలిసి ఓట్లు వేసింది ఒక ఎత్తు అయితే, ఉద్యోగస్తులు వేసింది ఇంకా ఎత్తు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాడికి తెలియకుండా వాడి పిఎఫ్ నువ్వు వాడతావా? వాడి శాలరీస్ కూడా నువ్వు వాడేస్తావా? నీ పేరు కోసం. నీ ఒక్కడికి పేరు వస్తే చాలా. నీ ఎమ్మెల్యేకి పేరు రావద్దా? నీ ఎంపీకి రావద్దా? నీ ఎమ్మెల్సీకి రావద్దా? నీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు రావద్దా? అసలు ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ప్రెసిడెంట్లు రాష్ట్రంలో బ్రతికున్నారా లేదో ఒక్కసారి వెళ్ళి చూడమని జగన్ని. రేపు ప్రచారం చేసుకోమని ప్రతి గ్రామంలో వస్తారు. నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, మాకు ఈ పరిస్థితి ఏంటి, దుస్థితి అని చెప్పి వస్తారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంగా బతుకుతున్నారు. ఇవాళ భయంగా. ఇప్పుడు ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పు తండ్రికి చెందుద్ది. పార్టీ అధ్యక్షుడు నువ్వు. పార్టీ కార్యాలయాలు పగలగొడతాం కానీ, చెన్నుపాటి గాంధీ కళ్ళు పోగొడతాం కానీ, ఇంకోటి కానీ, పసిపిల్లల్ని రేప్ చేస్తే వాళ్ళకి వెళ్ళి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? ఒక గౌడు కులస్తులు అక్కడ బాపట్ల చూడండి, ఇక్కడ చూడండి విజయవాడలో ఒక తూర్పు కాపు సోదరి మీద 13 రోజులు మానభంగాలు జరిగితే ఏమైపోయారండి? ఎక్కడుందండి వాసిరెడ్డి పద్మ? ఇలాంటి వాళ్ళండి రాజకీయ నాయకులు మీకు?